నమస్తే। ఈ రోజు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ నెంబర్ 1 దగ్గర ఉన్నామో ఆ ఉన్నటువంటి ఏదైతే కాప్రా చెరువు వద్ద ఉన్నామో ఇక్కడ కాప్రా చెరువు ఇది మొత్తం విస్తీర్ణం 112 ఎకరాల మొత్తం విస్తీర్ణము। ఈ యొక్క విస్తీర్ణం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రెడ్లు గాని భూస్వాములు గాని ఎవరైనా ఉన్నారో ఈ యొక్క 112 ఎకరాల్లో సుమారు 60 నుంచి 70 ఎకరాలు ఇక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగింది। ఈ ఎంక్రోచ్మెంట్ సహకరించిన అధికారులు కూడా ఇక్కడనే ఉండేసి ఇక్కడనే వాళ్ళ యొక్క గృహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఈ యొక్క ఈశ్వరిపురి కాలనీ, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్ కాలనీ, ఇక్కడ ఉన్నటువంటి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కాలనీలన్నీ ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది। అప్పుడు గతంలో ఎంక్రోచ్మెంట్ జరిగి ఈ యొక్క కాప్రా చెరువుకు వరద కూడా రాకుండా ఇప్పుడు చూసినట్టయితే ఇంత భారీ వర్షాలు వచ్చినా కానీ ఇక్కడ ఈ నిండలేని పరిస్థితి ఉన్నది। ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ జరగడం వల్ల ఇక్కడ వాటర్ ఫ్లో రాకపోవడం వల్ల ఈ యొక్క కాప్రా చెరువు అనేది నిండు కుండలా మారలేకపోతున్నది। ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ జరగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఈ యొక్క వాటర్ సోర్స్ అనేది లేకుండా పోయినది। దీని వల్ల ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఇక్కడ మన కాంటెస్టెడ్ కార్పొరేటర్ అటువంటి ఇంద్రయ్య ఉన్నారు, అతని మాటల్లో అడిగి తెలుసుకుందాం। చెప్పండి। నమస్కారం అండి, నా పేరు ఇంద్రయ్య। నేను ఇదే స్థానికుని, నేను కాప్రా స్థానికుని। మా తాతలు ముత్తాతల నుంచి ఇక్కడనే ఉన్నోళ్ళము। ఈ చెరువు నీళ్ళు తాగేటోళ్ళము, ఈ చెరువులో మేము ఈ చేపలు పట్టుకొని తినేటోళ్ళము। ప్రతి సంవత్సరం చెరువు నిండుకుండలా నిండేది। ఇక్కడ ఒక సౌటగుండ ఉంటుంది గుండు, ఆ గుండు మీద ఒక 3 నీళ్ళు వస్తే చెరువు నిండుగా అనేటోళ్ళు అప్పట్లో। ఇది మొత్తం 112 ఎకరాల చెరువు ఇది। ఈరోజు కొంతమంది కబ్జారాజుల చేతులకు పోయి ఈరోజు మొత్తం అంతరించిపోయి ఖాళీ 56 ఎకరాలకే మిగిలిపోయింది। మరి ఏమైనట్టు చెరువు, ఎక్కడ పోయినట్టు చెరువు, మరి ఎవరేం చేశారు? ఈరోజు కొంతమంది కబ్జారాజులు అయితే గతంలో ఒక 10 సంవత్సరాలు కాలం కాకుంటే అప్పుడు ఒక పెద్ద మనిషి ఆయన పిట్లకృష్ణ అంటే ఆయన ఏం చేసిండంటే సగం చెరువును లేవర్ చేసిండు। అప్పట్లో అలా అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళ గవర్నమెంట్ ఉండే ఉపయోగించుకొని అధికారాన్ని ఉపయోగించుకొని అధికారులను అడ్డం పెట్టుకొని అలా గుండాలను అడ్డం పెట్టుకొని కొంతమంది రౌడీలు గుండాలను అడ్డం పెట్టుకొని లేఅవుట్ చేసి దాన్ని సాయినాథ్ ఎంక్లేవ్ అని ఒక పేరు పెట్టి అప్పట్లో సగం చెరువును అమ్మేసిన ఆ మహానుభావుడు। అమ్మిన తర్వాత ఇదే అదను చూసి ఇంకా పక్కకున్న వాళ్ళు కూడా ఇంకా వేరే లోపలి జరిగి ఇంకా దినదినం ఇంత జరుగుకుంటూ వచ్చి ఈ రోజు కాప్రా చెరువు చుట్టుముట్టి ఇళ్ళు అయినాయి, కొంతమందికి గెస్ట్ హౌస్లు అయినాయి, వినవా ఈ రకంగా అయినాయి। ఈ చెరువులు అనుకున్న కాలనీలు ఎస్ఎస్ ఎంక్లేవ్, ఈశ్వర్పురి కాలనీ, లేక్ వ్యూ ఎంక్లేవ్, రాజరాజేశ్వరి, భాస్కరరావు నగరు, వినవా ఇంకా మొదలు కాలనీలు ఏది మన రాక్ గార్డెను, ఇవన్నీ ఇటువంటి కాలనీలు అయ్యి సగం మట్టుకు వాళ్ళ కాలనీలన్నీ చెరువులో ఉన్నాయి। పేరు లేక్ వ్యూ అంటారు, పేరు ఈశ్వర్పూర్ అంటారు, పేరుకు ఏది రాజరాజేశ్వర్ అంటారు, పేర్లు అవి ఆ ఉన్న ల్యాండ్ ఒక 10% ఉంటే 20% చేసిరు దాన్ని, అంటే చెరువుది ల్యాండ్ కలుపుకొని ఈ రకంగా చేసి వాళ్ళు ప్లాట్లు చేసి అమ్ముకోరు అప్పట్లో। అయితే చెరువు నీళ్ళు వచ్చే ప్లేస్ కూడా ఈరోజు కరువు అయిపోయింది। చెరువుకు ఏదైనా వర్షం అయితే నీళ్ళు వస్తే కదా చెరువు నిండేది, నీళ్ళు వచ్చే ప్లేస్ వల్ల ఆ ఇళ్ళు అయిపోయినాయి, కబ్జారాయిలు అట్లా కబ్జా చేసిరు। ఈ రోజు హైదరాబాద్ మునిగిపోయినా ఎక్కడైనా వరదలు వచ్చినా చెరువులో మాత్రం ఒక సుక్క నీళ్ళు రావు, ఇంతే ఉంటాయి, ఇంకా ఇది కూడా ఎండిపోతాయి। ఇక ఈ రకంగా చేయడం జరుగుతుంది। ఈ రోజు చెరువులు అనుకున్నటువంటి ప్రాంతంలో రాజరాజేశ్వరి దగ్గర ఒక యాదవ్, ఆయన పేరు అంజయ్ యాదవ్, ఆయన వ్యాపారాలు ఉంటాడు, ఆయన 2 నుంచి 3 ఎకరాలు కబ్జా చేసి ఆయన చేసిండు కిరాయిలకు ఇచ్చిండు కొన్ని కంపెనీలకు అది। ఇలా దీనికోసం అధికారులకు ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాము, ఎన్నోసార్లు మేము అధికారులను కలిసి మొరబెట్టుకుని కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేరు। ఈ రకంగా అయింది। ఇంకొకటి ఉంది అక్కడ మురళీకృష్ణ అంటే ఆయన ఉండవు కదా, మురళీకృష్ణ ఆయన బిల్డరు, ఆయన ఒక 10 ఎకరాలకు ఆయన చెరువు ల్యాండ్ను ఆయన కబ్జాలో పెట్టుకుని ఉండే ఆయన। ఎవరు ఇష్టం వచ్చినంత వాళ్ళు కబ్జా పెట్టుకొని ఎవరు ఇష్టమైన అడిగిన నాదుడే లేడు, ఎవరు అడిగినోడే లేడు। అధికారులు అంటే ఎవరైనా వచ్చిననుకో అధికారి ఎప్పటికున్నాడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాడు, 3-4 ఏళ్ళ ఆయన కావాల్సిన పైసలు తీసుకుంటాడు, అలా కావాల్సిన సంతకాలు చేస్తాడు, శాంక్షన్ అవుతుంది, అన్ని రకాలైన అథారిటీలు ఉంటాయి వాళ్ళకు, కాగితాలు అన్ని ఉంటాయి, కానీ ల్యాండ్ అది కాదు, పక్క సరే నంబర్ ఇస్తారు, ఇంకోటి వేసి ఇదే అదే అని పెడతారు కదా। ఈ రకంగా చెరువు కబ్జా అయిపోతున్నాయి। ఇప్పుడు గతంలో ఇక్కడ ఉన్నటువంటి అక్కడ చూసినాం మేమైతే, ఎక్కడైతే చూసినామో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అనేసి ఒక ఆఫీసర్ భవనం కూడా ఉంది, ఇల్లు కూడా ఉన్నది। అతను గతంలో ఇక్కడ కాపురం ఎంఆర్ఓ పనిచేశారు।
ఆయన గతంలో ఇక్కడ ఒక 25-30 ఏళ్ల కిందట ఆర్ఐగా పనిచేసిండు. మల్లేష్ కుమార్ గారు అని ఉన్నాడు ఆయన. అవును, మన కాపురం ఆర్ఐగా పనిచేసి ఆయన కీసర మండల్ ఆర్ఐగా పనిచేసారు. ఇప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తలు కూడా బహుశా ఎంఆర్ఓలు అయి ఉంటారు. వాళ్ళు కూడా చెరువులన్నీ కట్టుకున్నారు. వాళ్ళు కూడా ఇలా అంటే వాళ్ళ సహకారం కూడా ఈ ఎంకరేజ్మెంట్ కి మనం ఉన్నట్టు ఇక వాళ్ళే కట్టుకున్నాక ఇంకా మళ్ళీ ఇంకోటి ఏం చేస్తారు అని చెప్పి మిగతా వాళ్ళకు ప్రేరేపించి ఇట్లా తీసుకొని మాకు ఎంతో కొంత లబ్ధి చేకూర్చేసి మీరు కూడా ఎంకరేజ్మెంట్ చేసి వీళ్ళు పిలిస్తే మిగతా ధైర్యం వస్తాయి కదా. గంట పెద్దలు ఉన్నాక మా దగ్గర కూడా వస్తారు ఇంకా అన్నట్టు అయిపోదా. ఆ రకంగా చేసుకుని రోజుకి ఇంత ఈశ్వర్పూరి అయితే సగం ఈశ్వర్పూరి చెరువునే ఆ రోజు హైటెన్షన్ లైన్ దాకా నీళ్లు పోయేటి. ఈశ్వర్పూరి చెరువు దాకా పోయేటి. గణేష్ మార్పుల్ దాకా నీళ్లు పోయేటి చెరువు నీళ్లు. ఈ రోజు ఏడున్నాయి. గణేష్ మార్బల్ దగ్గర గణేష్ మార్బుల్ ఎఫ్టీఎల్ రాయింది చూపిస్తాం కావాలంటే. వెంకటేశ్వర టెంపుల్ అవతల ఉంది ఏంది ఎఫ్టీఎల్. దాని యువతల ఇల్లు పడ్డాయి. ఇప్పుడు గుడి ఎదురుగా కూడా ఇంకా కొత్త ఇల్లు పడుతున్నాయి. రోజుకి ఇల్లు పడుతున్నాయి. ఫిర్యాదులు లాంటి ఏమైనా చేశారా ప్రభుత్వానికి? చాలా సార్లు ఫిర్యాదులు చేసినాము. సంబంధించిన అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినాము. అవన్నీ బుట్టదాఖలు అయిపోతున్నాయి. కానీ ఈ రోజు ఉన్న ప్రభుత్వంలో వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ముఖ్యమంత్రి గారు హైడ్రాని తీసుకొచ్చి ఒక హైడ్రామా చేస్తుండే. ఆయన మరి ఎంత మాట చేశారు తెలియదు. అది ఆయన కనుక చిత్తశుద్ధి ఉంటే, ఆయన కనుక ఇది చెయ్యాలనేటువంటి ఆలోచన కరెక్ట్ గా ఉంటే ఆయన నిరూపించుకోవాలి. ఇది ఏదైతే కూతవేడు దూరంలో ఉన్న కాప్రాకు ఇంత ఎంకరేజ్మెంట్ అయినా గానీ చూడట్లేదు, ఏదైతే హైడ్రా ఉన్నదో కనిపించట్లేదా అనేది మీ వర్షం. వీడికి హైడ్రా గిట్ట వచ్చినట్టు మాకు కనిపిస్తలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అన్ని ముట్టినాయి కాబట్టి ఏ అధికారి ఇక్కడ వస్తలేడు. ఎక్కడెక్కడ అవుతున్నాయి కానీ కాపరేషన్ మాత్రం ఇప్పటిదాకా ఏ అధికారి వస్తలేడు, ఏ హైడ్రా వస్తలేడు. ఎందుకంటే లోపల జరిగిపోతున్నాయి. లాస్ట్ కు వచ్చే వరకు ఏదో రకంగా హైడ్రా అయిపోతుంది. అక్కడనే ఏదో కొన్ని మరి రాజకీయ కారణాలు లేకపోతే ఇంకేదో ముఖ్యమంత్రి ఆదేశాలు అయిపోతుంది. ఈ దాకైతే రారు. ఈ చెరువు రాందాని చెరువు అన్నది చెప్పుకోనికి చెరువు ఉంటుంది. చెరువు ఉండేటట్లేదు. ఇది ఒక చిన్న చూసాము. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఏదైతే సంస్థ ఉన్నదో ఆ సంస్థ అంతా పేదలకే అన్యాయం జరుగుతుంది కానీ ధనికులకు మాత్రం ఏమాత్రం జరగట్లేదు. ఇక్కడ చూసినట్టయితే అన్ని భవనాలు అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసినా గానీ అంత భవన అంతస్తులు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా గుడిసెల్ లాంటి రేకుల రూములు లాంటి ఎలాంటి మాత్రం లేదు. ఇక్కడ ఇది చూసినట్టు ఇక్కడ తీసుకొని భవనాలు నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఏదైతే హైడ్రా అనేది చెప్తున్నారో ఇది ఒక ధనికులకి ఏదైతే నాగార్జున సంబంధించి ఇన్కన్వెన్షన్ ఒకటి మాత్రమే కూల్చారు. మాత్రం మిగతా మాత్రము ఏదైతే దళితులు ఉండేది, ఏదైతే పేదలు ఉండే ప్రాంతాలు మాత్రమే. ఇక జవహర్ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఈ కాపురకు ఆనుకొని ఉన్న జవహర్ కూడా వెళ్ళి చూశారు. అక్కడ కూడా అధికారులకు ఏదైతే నోటీసులు ఇవ్వాలి, ఎవరు వెంచర్ చేశారు, ఏం చేశారు అనేసి నివేదిక అధికారులకు ఇవ్వాలని చెప్పేసి రంగనాథన్ గారు చెప్పారు. ఇదే విధంగా ఈ యొక్క కాప్రా చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క ఎఫ్టీఎల్ ల్యాండ్ లో ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఎంక్రోచ్మెంట్లను కూడా తీసేసి ఈ యొక్క 112 ఎకరాలను గవర్నమెంట్ కబ్జా చేసుకొని ఈ యొక్క ఎఫ్టీఎల్ ను కాపాడాలని చెప్పేసి కాప్రా చెరువు యొక్క పరిసరంలో ఉన్నటువంటి ప్రాంతాలకు నీటి ఎద్దటి ఉండకుండా ఏదైతే బెంగళూరు మహానగరం లాంటివి ఉన్నాయో అక్కడ వాతావరణం ఇది ఎఫ్టీఎల్ లాంటి ఇట్లాంటి చెరువులు అన్ని ఎంక్రోచ్మెంట్ కావడం వల్ల వాళ్ళు బాగా నీళ్లు దొరకలేని పరిస్థితి ఉన్నాయి. ఎండాకాలం వస్తే ఏదైతే కొనుక్కొని ఒక్కొక్క బకెట్ తోటి ఒక స్నానం చేసే పరిస్థితి ఉంటుంది. ఏదైతే నీళ్ల ఎద్దటి అనేది బెంగళూరు మహానగరం లాంటి ప్రాంతంలో చూస్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే మనం కూడా అలాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి ఈ యొక్క స్థానిక ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. ఈ యొక్క ఏదైతే 112 ఎకరాల కాపురా ఏరియా ఉన్నటువంటి చెరువు ఉన్నదో ఈ యొక్క ఎఫ్టీఎల్ లో కూడా ఉన్నటువంటి అంత ఎంక్రోచ్మెంట్ అంతా కూడా తీసేసి ప్రభుత్వము ఈ యొక్క ధనికులకు సామాన్యులకు అంతా ఒకటే పద్ధతిలా వివరిస్తామన్నది రంగనాథన్ గారికి నివేదించుకున్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక కాప్రా చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే ఈ అక్రమ నిర్మాణదారు ఎవరైతే ఉన్నారో ఎంక్రోచ్మెంట్ దారులు ఉన్నారో ఇక్కడ బాలరెడ్డి అనేసి అదర్స్ అని చెప్పేసి ఉన్నది. ఈ యొక్క ల్యాండ్ చెరువుకు ఆనుకొని ఉన్న ఈ యొక్క గవర్నమెంట్ ఇక్కడ చెట్లు ఏర్పాటు చేసింది. అది గతంలో ఏర్పాటైన హరితారం ప్రోగ్రామ్ లో కార్యక్రమంలో ఇక్కడ అంతా చెట్లు ఇదంతా ప్రభుత్వ స్థలము. ఏదైతే చెరువుకు ఆనుకొని ఉన్న స్థలం ఇదంతా ప్రభుత్వంది అని చెప్పారు. కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఎంక్రోచ్మెంట్ దారులు ఉన్నారో ఇక్కడ రుబాబ్గా వాళ్ళ యొక్క అధికారం చెలాయించే విధంగా ఈ యొక్క బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా వేసేసి ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉంటాయో అక్కడ ఎంక్రోచ్మెంట్ అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇట్లా బాటంగా అందరికి తెలిసేటట్టుగా ఇక్కడ బాలరెడ్డి అనే పెద్ద బోర్డు పెట్టేసి ఈ జాగా నాదే అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయి. ఈ యొక్క స్థానిక నాయకులు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. ఎంక్రోచ్మెంట్లు కాప్రా చెరువులో ఎంక్రోచ్మెంట్లు అన్ని తీయాలి. ఈ యొక్క హైడ్రా ఇక్కడికి కూడా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంక్రోచ్మెంట్ దారిలో ఉన్నారో వాళ్ళ గుండెల్లో
భయం పుట్టేలా ఇక్కడ చర్యలు చేపట్టాలని చెప్పేసి స్థానిక నాయకులు కోరుతున్నారు. కూడా ఇక్కడ ఉన్నది ఒక ఫౌండేషన్ ఇక్కడ ఉన్నది. ఎంత నంబర్ అండి? FTA నంబర్ 36 ఈశ్వర్పూర్ కాలేజ్ సంబంధించింది ఇది. ఇలా చెరువు అలుగులు ఈ ప్రాంతం మీద అప్పట్ల చెరువు బాగా నిండితే అలుగులు కాలంలో నీళ్ళు ఎక్కువైతే ఇటుకే పోయేటి అప్పట్ల. వినవా అంటే ఈ నుంచి హైటెన్షన్ లాగా పోయేది. ఈ FTL కూడా మునిగిపోతున్నాయి. ఇట్లా చెత్త చెదారం వేస్తారు, ఇట్లా చెట్లు పెడతారు, దీన్ని తీసి పడేస్తారు. ఈ FTL మీద ఏం లేదని చెప్పి కూడా కబ్జా చేస్తారు. ఏదైతే ఇప్పుడు చూస్తున్నాం FTL అనే ఒక ఫౌండేషన్ ఉన్నదో ఫౌండేషన్ కు ఆనుకొని కూడా ఇక్కడ బహుళ అంతస్తులు కట్టారు. ఇక్కడ చూసినాము అక్కడ కూడా చూసినట్టయితే FTL కు ఏదైతే బౌండరీ ఉంటుందో ఈ బౌండరీకి ఆనుకొని కూడా ఇక్కడ భవన అంతస్తులు పెద్ద ఎత్తున కట్టారని చెప్పేసి చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే మనం రండి, ఇక్కడ రండి. ఇక్కడ చూసినట్టయితే ఏదైతే ఈ FTL కు ఆనుకొని ఉన్నటువంటి ఒక ఈశ్వరపురి కాలనీలో ఉన్నాం మనము. ఈశ్వరపురి కాలనీలో ఇక్కడ చూసినట్టయితే బహుళ అంతస్తులు అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ స్థానిక ఉన్నటువంటి నాయకులు గతంలో ఇక్కడ కాప్రా విలేజ్ ఓల్డ్ విలేజ్ ఈ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి కాంటెస్టర్ కార్పొరేటర్ ఇక్కడ చూసినట్టయితే వీళ్ళకి అన్ని బౌండరీ ఏ విధంగా ఉండే, కాప్రా ఏ విధంగా ఉన్న, గతంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు కూడా ఏ విధంగా ఉన్నది, ఇక్కడ బహుళ అంతస్తులు ఇక్కడ కట్టారు. ఇక్కడ చూసినట్టయితే అలుగుకు ఆనుకొని చెరువుకు ఆనుకొని ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాలు ఏర్పాటు చేశారు. ఈ యొక్క గతంలో ఉన్నటువంటి నాయకులతోటి అధికారులతోటి కుమ్మక్కై ఈ యొక్క దొంగ పత్రాలను సృష్టించి ఈ యొక్క FTL లోపల ఉన్నటువంటి భూమిని కబ్జా చేసేసి భవన అంతస్తులు కట్టి నిర్మించారని చెప్పి చెప్తున్నారు. ఈ FTL ల్యాండ్ మొత్తం ఏ విధంగా ఎన్ని ఉన్నాయని FTL ఎక్కడ ఉంటే ఇంటికి కట్టుకుంటూ వచ్చారు. ఒక మాట FTL అక్కడ ఉంటది, FTL అవతల కట్టాలి, ఇల్లు కడతానంటే ఇంకో FTL ఆ నెంబర్ అనేది అక్కడ ఉన్నది. చూడండి 35 ఈ యొక్క అక్కడ చూసినట్టయితే 36 FTL ఫౌండేషన్ 36, ఇక్కడ 35 ఈ పిల్లర్ నంబర్ 35 ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలాంటి అన్నేసి ఇక్కడ మొత్తం ఉన్నాయి. ఎక్కడైతే ఇండ్లకు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి పిల్లర్ ఏవైతే FTL ఫౌండేషన్ పిల్లర్ ఉన్నాయో అవన్నిటి తొలగించేసి వాళ్ళకు బహుళ అంతస్తులు కబ్జా చేసేసి దర్జాగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేసి దర్జాగా బహుళ అంతస్తులు కట్టిరని చెప్పేసి స్థానిక నాయకులు కదా. ఇక్కడ కాప్రాలో హైడ్రా అనేది పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్టయితే ఈ యొక్క హైడ్రా ధనికులకు సామాన్యులకు ఒకే విధంగా హైడ్రా అనేది ఒకే విధంగా చర్యలు చేపడుతుందని చెప్పేసి ఏదో రంగనాథన్ గారు ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ ఉన్నదో హైడ్రా పేరుతోటి పేదలకి అన్యాయం జరగకుండా అన్యాయం చేస్తున్నారు, ధనికులకు చేయట్లేదు అని చెప్పేసి స్థానిక ఉన్నటువంటి యొక్క కాంటెస్టర్ కార్పొరేటర్ ఇంద్రయ్య ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు హైడ్రా అనేది ఇక్కడ వస్తుంది అనుకుంటారా రాదనుకుంటారా? హైడ్రా అనేది అది గరీబుల మీద వాడి అలా పీడిస్తానికి సరిపోతుంది కానీ డబ్బులు వరకు వస్తలేదు. ఎందుకంటే చెరువు అనుకుని బదులు అంతస్తులు ఎన్నో వెలిసినవి. చెరువులను కబ్జా చేసి 112 చెరువు 50 నుంచి 60 ఎకరాలు ఉంది. సగం చెరువు ఎడదాకా ఇంకా ఆడ దగ్గర పోతలేరు. ఈ రంగనాథ్ అంటేనా, ఈ హైడ్రా సంస్థ అధినేత రంగనాథ్ అంటేనా ఎక్కడెక్కడ తిరుగుతుండే కానీ ఇక్కడ మాత్రం వస్తుంది కదా. మాకైతే నమ్మకం లేదు. వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ కప్ప చెరువు దగ్గర రావాలి. కప్ప చెరువు యొక్క పాత రికార్డులు చూసి గతంలో కప్ప చెరువు ఎంతుండేనో అంత వాళ్ళు ఉన్న బహుళ అంతస్తులు కానీ ఎవరైనా కబ్జా చేసారు కానీ అవి తొలగించి చెరువుకు పూర్వవైపు దేవాలని డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే చూస్తున్నామో ఈ యొక్క కాప్రా చెరువు ఏదైతే 112 ఎకరాలు ఉన్నది అనే చెప్తున్నారు స్థానిక ఉన్నటువంటి వ్యక్తి. ఈ యొక్క 112 ఎకరాలు మొత్తం ఎంకరేజ్మెంట్ జరిగింది. ఎంకరేజ్మెంట్ జరగడం వల్ల ఈ యొక్క FTL అనేది ఉన్నాము. ఈ యొక్క కాప్రా చెరువు చూసినట్టయితే ఇది 112 ఎకరాలు మొత్తము విస్తీర్ణము. దాంట్లో FTL లెవెల్ ఉన్నటువంటి FTL బౌండరీస్ ఇవన్నీ ఇక్కడ చూసాము మనము. ఏదైతే నెంబర్లు కొన్ని ఉన్నాయో ఈ నెంబర్లకు ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క బహుళ అంతస్తులు ఏవైతే చూసినామో ఏవైతే బహుళ అంతస్తులు చూస్తున్నాం కదా, ఈ యొక్క మట్టి అనేది ఇక్కడ ఏర్పాటు చేసేసి మట్టి అవి ఇవన్నీ ఏర్పాటు చేసేసి ఇక్కడ కబ్జా అనేది ఏ రేంజ్ లో జరిగింది, బహుళ అంతస్తులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రేంజ్ లో కబ్జా అనేది జరిగింది అనేసి చూస్తూనే తెలుస్తున్నది. ఇక్కడ హైడ్రా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఇక్కడికి వస్తుందా రాదా అన్న సందేహం స్థానిక ఉన్నటువంటి ప్రజలకు నాయకులకు గోచరిస్తుంది. ఇది చెరువు చూసినట్టయితే ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉంటది. ఎప్పుడు కూడా నిన్న దాఖలాలు లేవు. సుమారు నేను 10-15 ఏళ్ల నుంచి చూస్తున్నా కానీ ఎప్పుడు కూడా వాటర్ ఇక్కడ ఫ్లోటింగ్ వచ్చి ఎప్పుడు కూడా ఈ చెరువు అలుగు వెళ్ళింది కూడా ఎప్పుడు నేను చూసింది లేదు. గతంలో నేను చూసినప్పటి నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క 20-30 ఏళ్ల సంది ఏదైతే కబ్జా గురైందో ఈ కబ్జా గురి కావడం వల్ల తర్వాత ఎంకరేజ్మెంట్ ఆ కబ్జా అయిపోయిన తర్వాత ఈ ప్రవాహం వాటర్ ఏదైతే వరద ప్రవాహం ఉన్నదో ఆ వరద ప్రవాహం ఎక్కడిదక్కడ డైవర్ట్ కావడం
వల్ల ఈ యొక్క చెరువు అనేది ఎప్పుడు చూసినా ఇప్పుడు నిండుకుండా ఇంత భారీ వర్షాలు వస్తున్నా తెలంగాణ, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ కొట్టుకపోయే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులలో కూడా ఇంత భారీ వర్షాలు వచ్చినా కానీ ఇక్కడ మాత్రము ఎప్పుడు కూడా నిండలేని పరిస్థితి. ఇప్పుడు కూడా చూస్తున్నట్టయితే ఏదైతే ఉన్నదో ఇక FTL లెవెల్ కు తక్కువనే ఉన్నది. కానీ ఎందుకంటే ఇది నిన్నట్టయితే ఈ యొక్క FTL లెవెల్ కు నిన్నట్టయితే అది ఎక్కువ నిన్నట్టయితే ఈ యొక్క FTL లో ఉన్నటువంటి ఏదైతే అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా నీట మునుగుతాయని చెప్పేసి ఈ యొక్క వాటర్ ఫ్లోటింగ్ ఏదైతుందో మా న్యాచురల్ వరద ప్రవాహం ఏమైతుందో వీటిని డైవర్ట్ చేసేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే విధంగా ఇతర కింది ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కాపుర కింద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మునిగిపోయి అవి ఇళ్ళకి వచ్చే పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ FTL లోపల ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఏవైతే కబ్జా గురైన ఏవైతే బహుళంతస్తులు కట్టిరో అవి మాత్రం మునిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఈ యొక్క కాపుర చెరువు అనేది ఇదే విధంగా ఉంటాయి. ఎన్నిసార్లు వినాయకులు వేసినా కానీ ఏం చేసినా కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ వచ్చి ఇవన్నీ ఆర్భాటాలు చేసినా కానీ ఈ యొక్క నీళ్ళు నిండుకుండల్లో ఎప్పుడు కూడా నిండలేదు. ఇదే విధంగా ఉంటే దీంట్లోనే అవి వినాయకులను నిమజ్జనాలు చేస్తుంటారు, ఇక్కడనే చేస్తుంటారు. అది చేసిన తర్వాత మళ్ళీ అది ఒక వేస్టేజ్ ఏదైతే ఉంటుందో వృద్ధ పదార్థాలు ఏవైతే ఉంటే తర్వాత తీసేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ యొక్క కాపురా చెరువు అనేది బాగా ఎంక్రోచ్మెంట్ కబ్జా గురైందని చెప్తున్నారు. ఈ యొక్క కబ్జా ఏదైతే ఉన్నదో హైడ్రా ఏదైతే రంగనాథంగా ఉన్నటువంటి హైడ్రా ఇక్కడికి రావాలి, ఈ యొక్క ఎంక్రోచ్ ఏదైతే కబ్జా నుంచి ఈ యొక్క కాపురా చెరువుకు విముక్తి కలిగించాలని చెప్పి స్థానిక నాయకులు కోరుతున్నారు. జర్నలిస్ట్ కృష్ణ, హైదరాబాద్, తెలంగాణ. Thank you.